రెండవ త్రైమాసికంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. పౌష్టికాహారం, నీరు, నడక చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇనుము, కాల్షియం అవసరం. జంక్ ఫుడ్, ధూమపానం, మద్యం మానుకోండి. ట్రైమెస్టర్ అంతే 13 వీక్స్ నుండి 27 వీక్స్ వరకు. ఏ స్టేజ్ లో బేబీ ఆర్గన్స్ డెవలప్ అవుతాయి. బేబీ మూవ్మెంట్స్ స్టార్ట్ అవ్వచ్చు. బెలీ విజిబుల్ గా ఉంటుంది. మదర్ కి యాపిటైట్ ఇంక్రీజ్ అవ్వచ్చు. యూజువలీ మదర్స్ కి ఇది కంఫర్టబుల్ ఫేజ్ అనిపిస్తుంది. బేబీ గ్రోత్ ఫాస్ట్ గా జరిగే ఫేజ్ ఇది. మీ ఫుడ్ లో కంపల్సరీ ఉండాల్సినవి ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాలిక్ లేషి. ప్రోటీన్ కోసం పప్పు, చికెన్, కాల్షియం కోసం పాలు. ప్రాసెస్ చేసిన ఆహారం కన్నా ఇంటి ఆహారం చాలా మంచిది. గర్భధారణలో డీహైడ్రేషన్ త్వరగా వస్తుంది. నీరు తక్కువైతే తల తిరగడం, మలబద్ధకం, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి. సెకండ్ ట్రైమెస్టర్ నుండి లెఫ్ట్ సైడ్ స్లీపింగ్ బెస్ట్. ఇది బేబీకి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేస్తుంది, స్వెల్లింగ్ తగ్గిస్తుంది. కంప్లీట్ బెడ్ రెస్ట్ అందరికీ అవసరం ఉండదు. లైట్ ఎక్సర్సైజ్, వాకింగ్, ప్రీనేటల్ యోగా, స్ట్రెచింగ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. బ్యాక్ పెయిన్ అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతాయి. రెగ్యులర్ ఫాలోఅప్స్ ఆర్ ఇంపార్టెంట్ స్కాన్స్ అండ్ టెస్ట్స్ మిస్ అవ్వకండి. అనామలీ స్కాన్, బ్లడ్ షుగర్ టెస్ట్, బీపీ మానిటరింగ్, హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఎమోషనల్ చేంజెస్ నార్మల్. స్ట్రెస్ ఎక్కువ అయితే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, బీపీ అఫెక్ట్ అవ్వచ్చు. సో పాజిటివ్ ఎన్వైరన్మెంట్, మెడిటేషన్ ఇంపార్టెంట్. ఎక్సెస్ స్వీట్స్, బేకరీ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. ఇవి ఎక్సెస్ వెయిట్ గెయిన్, జెస్టేషనల్ డయాబెటీస్, యాసిడిటీ. గర్భధారణ పత్త రెండో త్రైమాసికం. గర్భిణీలు రోజుకి 5-6 సార్లు కొద్ది మొత్తాల్లో భోజనం చేయాలి. లాంగ్ గ్యాప్స్ బిట్వీన్ మీల్స్ వల్ల అసిడిటీ, వీక్నెస్, లో షుగర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏ సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. బ్లీడింగ్, సివియర్ అబ్డామినల్ పెయిన్, వాటర్ లీక్, తీవ్రమైన వాపు, అస్పష్టమైన దృష్టి, తీవ్రమైన తలనొప్పి, జ్వరం మరియు తరువాత శిశువు కదలికలు తగ్గడం. సెకండ్ ట్రైమెస్టర్ ప్రెగ్నెన్సీలో గోల్డెన్ పీరియడ్ లాగా ఉంటుంది. హెల్దీ ఫుడ్, ప్రాపర్ రెస్ట్, రెగ్యులర్ చెకప్స్ ఫాలో అయితే మమ్మీ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రెగ్నెన్సీ హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.